అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. విజయ్ చవాన్ భార్య కోమల్తో కలిసి నలాసోపేరా ఈస్ట్లోని గల్ఫాడ్లోని నివాసం ఉంటున్నారు. గత 15 రోజులుగా కనిపించకుండా పోయాడు భర్త. విజయ్ కోసం కుటుంబ సభ్యులు బంధువుల ఊర్లో చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. విజయ్ ఇంటికి వాళ్ల తమ్ముడు వెళ్లాడు. ఇంట్లోని ఫ్లోర్ టైల్స్ లో రెండు కొంచెం తేడాగా కనిపించడంతో అనుమానంతో టైల్స్ ను తొలగించి చూశాడు. టైల్స్ కింద దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి చూడగా టైల్స్ కింద మృతదేహం బయటపడింది. భార్య హత్య చేసి పాతిపెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. 2 రోజుల క్రితమే విజయ్ భార్య ఓ యువకుడితో పారిపోయినట్లు తెలుస్తోంది. కోమల్ కు యువకుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో జరిగినటువంటి ఘటన, పాల్ఘర్ జిల్లాకు చెందినటువంటి విజయ్ కోమల్ ఇద్దరు కూడా చాలా ఏళ్ల క్రితం వివాహం చేసుకొని వీరికి కొన్ని డిస్టర్బెన్స్ కారణంగా అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారంగా భార్య కోమల్ తన భర్తని ఎలాగైనా మట్టుబెట్టాలి అంటూ ఒక ప్లానింగ్ ప్రకారంగా అతన్ని హతమార్చి తను ఉంటున్నటువంటి ఇంట్లోనే టైల్స్ కింద అతన్ని పాతిపెట్టి ఆ టైల్స్ యథాతథంగా మళ్ళీ తిరిగి ఆ పొజిషన్ లోనే పెట్టి తనకు తెలీదు పథకం రచించి భర్తను హత్య చేసి టైల్స్ కింద పెట్టిందో ఇప్పటికీ కేసు నమోదు చేసుకొని విచారణ జరుగుతూ ఉన్నారు. ఇతను నల్లసోపేట ఈస్ట్ లోని గడ్లపాడలో నివాసం ఉంటుండగా గత 15 రోజులుగా భర్త కనిపించకుండా పోయాడంటూ కూడా విజయ్ కోసం కుటుంబ సభ్యులు ఊర్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెతుకుతూ తను కనిపించట్లేదు అంటూ కూడా ఈ ఫిర్యాదు అందడంతో సరే ఏం జరిగిందనేది విజయ్ మిస్సింగ్ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టగా తన భార్య స్వయంగా కోమల్ ఇంట్లో చంపి ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ లో టైల్స్ ని తీసి ఆ టైల్స్ కింద పాతి పెట్టి మళ్ళీ తిరిగి ఆ టైల్స్ తన పైన పూడ్చి తన భర్తను అంతబంధించేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. విజయ్ తమ్ముడు ఇంటికి వెళ్లి ఇంట్లో ఫ్లోర్ టైల్స్ లో రెండు కొంచెం తేడాగా ఉండడం, ఆ తేడా వచ్చినటువంటి వెంటనే 15 రోజుల్లో కనిపించట్లేదు, తన భార్య కోమల్ కూడా ఇక్కడ ఉండట్లేదు అంటూ కూడా అనుమానం వ్యక్తం కావడంతో ఆ 2 టైల్స్ కొంచెం కింది మీదకి ఉండడము, అనుమానం వచ్చిన తర్వాత ఆ టైల్స్ ని తొలగించుకోవడంతో టైల్స్ కింద విపరీతమైనటువంటి దుర్వాసన రావడము, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి టైల్స్ కింద ఉన్నటువంటి మృతదేహాన్ని బయటకు తీసి ఈ మృతదేహం ఎవరు అనే దానిపై కూడా ఆనవాళ్ళని కూడా పరిశీలించినప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి కోమల్ భర్త విజయ్ అని కూడా గుర్తించి భార్య విజయ్ ని చంపి మట్టుబెట్టింది, తను తీసుకెళ్లి ఈ టైల్స్ కింద పాతి పెట్టింది అంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. స్వయంగా తన భార్య ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో కోమల్ కు మరో వ్యక్తికి వివాహేతర సంబంధం ఉందంటూ కూడా పోలీసులు గుర్తించడము, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని వారి ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఈ భర్త విజయ్ ని చంపడానికి కేవలం ఒకే ఒక కారణం, అసలు ఒక వ్యక్తితో ఈ భార్య కోమల్ కి వివాహేతర సంబంధం ఉండడము, ఆ వివాహేతర సంబంధానికి అడ్డుపడుతూనే ఉండడం అనేది ఒకే ఒక కారణంతో తన భర్తను చంపి టైల్స్ కింద పాతి పెట్టి ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ లేదన్నట్టు కూడా డ్రామా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. చనిపోయినటువంటి మృతుడి సోదరుడు ఇంట్లో కొన్ని అనుమానాస్పదంగా దుర్వాసన రావడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి కేసు ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తులో భాగంగా ఈ టైల్స్ కింద పాతి పెట్టిన శవాన్ని బయటికి తీసి ఆ మృతదేహం ఎవరిది అని గుర్తించేటువంటి క్రమంలో విజయాన్ని చేరడంతో భార్య ఆ ప్రియుడు కలిసి నాటకం ఆడి ఈ వ్యక్తిని చంపి పూర్తి చేసేటువంటి ప్రయత్నం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. థ్యాంక్ యూ రవితేజ.